హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలోని స్వీట్ షాప్ స్టైల్లో బూందీ మిఠాయిని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనిని పక్కా కొలతలతో నేను ప్రిపేర్ చేశాను. వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తే మీరు కూడా పక్కా కొలతలతో స్వీట్ షాప్ స్టైల్లో బూందీ మిఠాయిని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ బూందీ మిఠాయిని ఎలా ప్రిపేర్ చేసేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఇలా ఒక బౌలు, అలాగే జల్లించుకోవడానికి ఒక జాలిగరిటెని పెట్టుకొని 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ అంటే చిటికెడు సాల్ట్ను వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకోవడం వలన గడ్డలేమీ లేకుండా పిండి స్మూత్గా వస్తుంది, అలాగే బూందీ చక్కగా వస్తాయి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా గరిట జారుడుగా కలుపుకోవాలి. మరీ పలుచగా కలపకూడదు, అలాగే మరీ తిక్గా కలపకూడదు. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఆయిల్ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో కాగిన తర్వాత ఇప్పుడు 1 డ్రాప్ ఇలా వేసి చూస్తే మనకి వెంటనే అది పైకి తేలిందంటే ఆయిల్ కాగిందని అర్థం. ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీల్ని వేసుకోవాలి. బాండీకి ఎంతవరకు సరిపోతాయో బూందీ అంతవరకే వేసుకోవాలండి. మరి ఎక్కువగా వేసుకున్నారంటే అవి ముద్ద కట్టేస్తాయి. అందుకని మీరు తీసుకున్న బాండీ సైజుని బట్టి బూందీని వేసుకోవాలి. అలాగే ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. ఆయిల్ హీట్గా లేకపోతే బూందీ అనేవి సరిగా పొంగవు. వీటిని కేవలం మీడియం ఫ్లేమ్లోనే చక్కగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత చూడండి, ఒకటి తీసి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే బాగా చక్కగా పొంగాయి. చూడండి, క్రిస్పీగా ఉన్నాయి కదా. ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఆయిల్ని డ్రైన్ చేసేసి ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసి పక్కకి తీసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ బూందీ గరిటె లేకపోతే మన దగ్గర ఇంట్లో ఈ విధమైన గరిటెలు ఉంటాయి కదా, వీటితో కూడా మనం బూందీని వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోలేము. ఇప్పుడు ఈ ఆయిల్ని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కాగనివ్వాలి. ఈలోపు ఈ వెనక భాగాన బూందీ గరిటెకు వెనక భాగాన ప్రతిసారి కూడా బూందీ వేసే ముందు శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకోకపోతే హోల్స్ అనేవి సరిగా ఉండవు, బూందీ చక్కగా రాదనమాట. ఈ విధంగా శుభ్రం చేసుకొని మరలా బూందీని వేసుకోవాలి. ప్రతిసారి కూడా ఆయిల్ని మరలా 2 నుంచి 3 నిమిషాల పాటు మనం కాగనివ్వాలి. అలా కాగితేనే మనకి బూందీ అనేది చక్కగా ఈ విధంగా పొంగుతాయి. ఇదే విధంగా అంతా కూడా పిండిని బూందీలాగా వేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ విధంగా బూందీని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులోకి 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగించుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఒక ప్లేట్ని తీసుకొని ఈ విధంగా ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నెకు కూడా ఈ విధంగా నెయ్యిని అప్లై చేసి పెట్టుకోండి, మనం స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈలోపు మనకి ఈ విధంగా పాకం అనేది రెడీ అయింది. ఒకసారి పాకాన్ని చెక్ చేద్దాం. చూడండి, మనకి బాగా గట్టి పాకం రావాలి. ఇక్కడ ఇంకా గట్టి పాకం రాలేదు, అంటే పాకం ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు బెల్లాన్ని ఉడికించుకుంటే చూసారా క్రీమీ టెక్స్చర్లో ఎంత బాగా వచ్చిందో పాకం. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్లో వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఈ విధంగా వాటర్లో వేసుకొని పాకాన్ని చెక్ చేయండి. మనకి బాగా గట్టిగా రాయిలాగా రావాలి పాకం. ఈ విధంగా వాటర్లో వేసుకొడితే టంగ్ అనే శబ్దం రావాలి. ఈ విధంగా టంగ్ అనే శబ్దం వస్తేనే మనకి పాకం చక్కగా రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. యాలకుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ నెయ్యి వేసుకోవడం అనేది మీ ఆప్షనల్ మాత్రమే. నెయ్యిని కూడా వేసుకొని ఈ పాకాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని కొంచెం కొంచెంగా వేసుకుంటూ
అంతా బాగా కలిసేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయొద్దు, మిక్స్ చేసుకోవడం కష్టమవుతుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ బూందీ అంతటిని కూడా పాకంకి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రీస్ చేసుకున్నటువంటి ప్లేట్లోకి ఈ బూందీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకొని మనం బౌల్కి ముందుగా నెయ్యిని అప్లై చేసి ఉంచాం కదా, ఆ బౌల్తో ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చక్కగా వస్తుంది. స్ప్రెడ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరీ ఎక్కువ చల్లారని అవసరం లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోతే మనకి పీసెస్ కట్ చేసుకోవడం కష్టమవుతుంది. అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా, ఈ విధంగా కత్తితో ఒక సైడ్ నుంచి లేపితే చాలు మనకి ఈ చెక్క అనేది ప్లేట్కి ఎక్కడ అతుక్కోకుండా ఈజీగా చక్కగా వచ్చేసింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీనిలో నుంచి మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి ముక్కలు కూడా ఈజీగా వచ్చేస్తాయి. చెక్క చూసారా ఎంత బాగా వస్తుందో. ఇదే విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఒకటి తుంచి చూద్దాము ఎలా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. లోపల గుల్లగుల్లగా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.